హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు పృథ్వీ టింకు వ్లాగ్స్. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. సో ఎప్పుడో మా గణపతి తీసుకురాగా ఒక వ్లాగ్ పెట్టినా, తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వ్లాగ్ షూట్ చేయలేదు, పెట్టలేదు, టైం కూడా లేదు అంతగానం. సో ఇప్పటి నుంచి కొంచెం టీం పెరిగింది, వీడియోస్ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేద్దామని చెప్తున్నా. సో ఇది మా ఆఫీస్, కొడిమ్యాల ఆఫీస్. దీనికి ముందు కొడిమ్యాల కూడా చిన్న ఇంకొక షట్టర్ తీసుకొని పెట్టినాము, సిద్దిపేటలో ఆఫీస్ పెట్టినాము. సో అవి రెండు నేను చూపించలేకపోయినా, అప్పుడు టైం లేక ఏ టూర్లు బీ టూర్లు ఏవి లేవు కాబట్టి అప్పుడు చూపించలేదు. సో సిద్దిపేట ఆఫీస్ గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ ఆఫీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకొక వీడియోలో ఈ ఆఫీస్లో ఎవరెవరు ఉంటారు, అసలు ఏం పనులు చేస్తారు, అది ఇంకో వీడియోలో చెప్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఆఫీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రే ఇది వచ్చేసి హాలు, మాకు డిస్కషన్ రూమ్. మెయిన్లీ డిస్కస్ చేసుకుంటాం, ఏ స్క్రిప్ట్ వచ్చినా ఏం వచ్చినా కూడా మేము అన్నీ డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ బోర్డు ఉంది, ఈ బోర్డులో ఎవరేం పని చేయాలి, అసలు ఎవరేంది అనేటి, అంటే ఇవాళ టుడే ప్లాన్స్ అన్నిటిని ఇక్కడ మేము చేసేసుకుంటాం అన్నట్టు. తర్వాత ఇంకో ఇక్కడ వచ్చేసి మన స్క్రిప్ట్స్. ఇప్పుడు మనమోజీ మేము ఎక్కువ రన్ చేస్తాము, మనమోజీ రన్ చేస్తాం కాబట్టి మనమోజీకి సంబంధించిన స్క్రిప్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అప్కమింగ్ స్క్రిప్ట్స్ అన్నట్టు, అంటే రాసి షూట్ చేసి మీ దగ్గరకు వచ్చే ముందు ఇక్కడ ఫస్ట్ పిన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మా దాంట్లో మా టీంలో ఎవరికి ఏ ఐడియా వచ్చినా ఫస్ట్ ఇక్కడ మేము పిన్ చేసుకుంటాం. సో ఇది ఏంటంటే షెడ్యూల్స్ అండ్ డేట్స్. ఇక్కడ ఇది ఖాళీగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే 2 days అవుతుంది కావచ్చు ఆఫీస్ ఓపెన్ అయ్యి, అంతే. సో అక్కడ ఇంకా డేట్స్ రాలేవు, ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ స్క్రిప్ట్స్ రెడీ అయిపోయిన తర్వాత, షూట్ అయిన తర్వాత అక్కడ షెడ్యూల్ ఏంది, డేట్ ఏంది అనేది మా యూట్యూబ్ హ్యాండిల్ చేసేటోడు సాయి కిరణ్ ఉంటాడు, వాడు చెప్తాడు అన్నట్టు. వాడు చెప్పినప్పుడు మేము అక్కడ డేట్స్ అన్ని ఫిల్అప్ చేసుకో. సో అలా అందరినీ నేను మళ్ళీ తర్వాత వీడియోలు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్రింటర్, స్క్రిప్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్ని ప్రింటింగ్. మా ఆస్తి పత్రాలు, ఆస్తులు ఇవన్నీ స్క్రిప్ట్స్. ఇంతవరకు మేము మనమోజీలో మేము రాసిన, మనమోజీ అనే కాదు ఏంటైనా సరే ఇంతవరకు మేము రాసిన స్క్రిప్ట్స్ ఇవన్నీ. ఎందుకైనా మంచిదని చెప్పి దాచిపెట్టుకుంటున్నాం ఉంటాను అంతే. ఏంటంటే ఇక్కడ స్క్రిప్ట్స్ టేబుల్, ఇది స్క్రిప్ట్ టేబుల్. ఏమేమి స్క్రిప్ట్స్, ఏం స్క్రిప్ట్స్ రాయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ అట్మాస్ఫియర్ నుంచి ఏ స్క్రిప్ట్ అయినా మీకు వస్తుంది. అండ్ ఇంకోటి రేటింగ్ స్క్రిప్ట్. ప్రజెంట్ ఇది పెద్ద ప్రాజెక్టు, చెప్పాము ఇప్పుడు, తర్వాతనే చూపిస్తాం. ఇది పెద్ద ప్రాజెక్ట్. మన గణపతి బప్పా మోరియా ఒకటే ఎపిసోడ్ పెట్టాము. ఇంకో ఇదే ఈ రేంజ్లో మేము అవుట్పుట్, ఈ రేంజ్లో హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి మీకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది. ఇంకో ఇంతమంది పని చేసారు దీనికి, ఇంతమంది 2 పేజీల మంది దీనికి పనిచేసిరు. సో ఆ అవుట్పుట్ వచ్చింది. విఎఫ్ఎక్స్ కానీ దానికి కానీ చిన్న పిచ్చి కష్టం పడతాం మేము. షూట్లో అంటే వీడియోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ని ఇట్లా ఇగో రాసుకొని టిక్ పెట్టుకుంటా షూట్ డన్. ఇట్లా డైరెక్టర్ మనకు షూట్ డన్ అని చెప్పి ఇక్కడ పెట్టేసిన తర్వాతనే ఈ స్క్రిప్ట్ అనేది ఇటుకు వస్తుంది. డబ్బా, ఇది టూల్ డబ్బా మాది. పిన్నులు, స్కెచ్లు, స్టిక్కర్లు, అందులో ఫెవికల్లు, గమ్ములు, విమ్ములు అన్నీ వాడతారు దీంట్లో. ఇట్లా ఉంటుంది మాది. ఇంకో ఈ డబ్బాలు ఏంటి అనుకుంటురా, ఏం లేదు, ఈ సెల్ఫ్లు ఖాళీ కనబడద్దు అని చెప్పి మా విషయాలు ఉంటాడు అన్నట్టు. ఏదైనా ఎక్విప్మెంట్ కొనుకొచ్చి డబ్బా ఖాళీ ఉందనుకో, భారత్ వద్దు ఇక్కడ పెడదాం అని చెప్పి పెడతాడు. ఇవన్నీ ఇక్కడ అది జియోది ఇంకా వైఫై డబ్బా, అది కూడా పెడదాం ఉంటాడు. ఏం కాదు, ఖాళీ కనబడద్దు, మనకు ఏదైనా ఒక షోకేస్ కనబడదు అని చెప్పి పెడతాడు. డబ్బింగ్ మైక్ ఇది ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్న మైక్ ఇది. మేము ఫస్ట్ మనమోజీ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మైక్ 200 రూపాయలు ఎంతో. ఇది ఈ మైక్తో స్టార్ట్ చేసినాం, రోడ్ మైక్ దాకా పోయినాం, మళ్ళీ డిజిటెక్ వచ్చినాం. సో ఇట్లా ఎక్కింది. ఇవన్నీ ఏమైందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ ఎందుకు బాగా అని. ఇంకో ఎవరికైనా స్క్రీన్ రైటింగ్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే 100% ఇంకో ఈ బుక్ చదవండి, 200% హెల్ప్ అవుతుంది. ఇది మ్యాక్సిమం నాకు స్క్రిప్ట్ నాలెడ్జ్ వచ్చింది ఎట్లా అంటే ఈ బుక్ చదవడం వల్లనే. కంపల్సరీ ఎవరికైనా సరే దీనికి సంబంధించిన మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఏమంటిస్తాను. సో ఇది కంపల్సరీ చదవండి. దాంతో పాటు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నాకు, నేను ఇంకా బీభత్సంగా రాయాలనుకుంటే ఇంకో ఇది కూడా చదవండి. ఈ 2 బుక్స్ లింక్స్ నేను కింద ఇస్తా, చదవండి. స్క్రిప్ట్లో మంచి నాలెడ్జ్ వస్తుంది. ఒకటి మెయిన్ థింగ్ ఎప్పుడు మర్చిపోయినా, మీకు నాకు యూట్యూబ్ నుంచి ఎవడు ఇది ఇవ్వలేదని చెప్పి మేమే కింద, అంటే మేము పాత ఆఫీస్, కొడిమ్యాల పాత ఆఫీస్ ఉన్నప్పుడు మా ఓనర్ వాళ్ళ కొడుకు, ఆయనకు మేము మా వీడియోలు అంటే పిచ్చి ఇష్టం. సో 1100 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాడు స్టార్ట్ చేసిండు వర్కింగ్. వాడు తయారు చేసేవారికి 1100 అయింది. మళ్ళీ 1100 రాసుకొని వచ్చి ఇది ఇచ్చాడు.
సో మాకు ఫస్ట్ ఒక ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చిండు, అంటే వాడు మాకు ఫ్యాన్ అని చెప్పి మరి గిఫ్ట్ ఇచ్చిండు, మేమే ఫ్యాన్ అనుకుంటలేము, వాడు చెప్పి మరి ఇచ్చిండు కాబట్టి సో వానికి గుర్తుగా, సో మా ఫస్ట్ ఫ్యాన్ గుర్తుగా ఇది మేము ఆడ పైన ఏ ఆఫీస్కైనా హైదరాబాద్ పోయినా ఎక్కడికైనా ఇది మాత్రం పక్కా మాకు ఉంటుంది. చలో ఇగో ఇది మేము స్టార్టింగ్లో యూజ్ చేసిన ఫస్ట్ ట్రైప్యాడ్, తీత కింద పడుతుంది, అది పైన మొక్క పైన కింది కింద మొక్క కిందికి అయింది కాబట్టి మెల్లది ఇద్దాం. ఇది మేము స్టార్టింగ్ ఫస్ట్ మనమోజీ స్టార్ట్ చేసినప్పుడు యూజ్ చేసిన ఫస్ట్ ట్రైప్యాడ్. ఇప్పుడు దీన్ని తీస్తే 2 వాకులు అవుతుంది. ఇది మా ఫస్ట్ హార్డ్ డిస్క్, నా లైఫ్లోనే ఫస్ట్ హార్డ్ డిస్క్ ఇది. ఈ హార్డ్ డిస్క్ ఇంకొక ప్రత్యేకత ఉంది, ఏంటిదంటే మేము 1000 సబ్స్క్రైబర్స్ కొట్టినాం, ఈ హార్డ్ డిస్క్ దొబ్బింది, కరెక్ట్ అయిపోయింది ఈ హార్డ్ డిస్క్. దాన్ని ఎందుకు కొట్టుకోరు, దీన్ని ఎందుకు బయట వారచ్చు అని చెప్పి దీన్ని మళ్ళీ కాపాడుతున్నాం మేము. యాక్చువల్లీ 1K కొట్టిన తర్వాత మాకు చాలా స్టఫ్ జామ్ అయింది. ఒక యూట్యూబ్కి మా ఛానల్కి కావాల్సిన ఏమైతే స్టఫ్స్, లొకేషన్స్, సౌండ్ ఎఫెక్ట్స్లు, మ్యూజిక్స్, యూట్యూబ్ మ్యూజిక్స్, నాన్ కాపీరైట్ మ్యూజిక్స్, ఇవన్నీ అయితే ఏవైతే స్టఫ్ ఉంటుందో అవన్నీ స్టఫ్ మేము రెడీ పెట్టుకున్నాం. దీంట్లో మెమోరీస్ కూడా ఉన్నాయి. ఆఫీస్ ఓపెన్ అయినా కానుంచి మేము చిన్న చిన్న మెమోరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వచ్చినాం, అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఏమైంది, టైం మీద ఫసక్ వెళ్ళిపోయింది. 1K కొట్టినాం, ఇది వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్త హార్డ్ డిస్క్ తెచ్చినాం, దాని కూడా చూపిస్తా. ఇక మాకు ఈ మెమోరీస్ దాని మీద ఆయన ఇక నమ్మకం లేకుండా అప్పటి నుంచి వెళ్ళి హార్డ్ డిస్క్ ఫ్రీ చేసుకున్నాం. ఇది ఒక్కటి బాగా బుగ్గ చేసింది మమ్మల్ని, చేసింది కదా అని చెప్పి దీన్ని డిస్పెట్లే, దీన్ని కూడా మేము పట్టుకున్నాం, దీన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాం షోకేస్కి. మేము ఏదైనా కూడా వదులుకోం, అది ఉండని, అదొక మాకు మ్యూజియం లాగా అనిపిస్తుంది. మాకు మీకు ఎక్కువ అనిపిస్తుంది కానీ మాకు మ్యూజియం లాగా అనిపిస్తుంది. మా గిమ్మలు ఫస్ట్ గిమ్మల్ సన్రైజ్ మీడియాని స్టార్ట్ చేసి 2021లో స్టార్ట్ చేసినప్పుడు నాకు అది ఏం లేదు, ఇది ఒక్కటి తప్ప, ఇది ఉన్ను నా ఫోను, ఇవి 2 తప్ప నాకు ఏం లేవు. అప్పుడు 0, నో రూపీ, నో నథింగ్, ఇవి 2. ఇంకొకటి పాత ల్యాప్టాప్ ఉండే సామ్సంగ్ అని చెప్పి, అది, ఈ 3 తప్ప నా దగ్గర ఏం లేకుండే అప్పుడు. ఇప్పుడు ఇదంతా నాదే ఇక, ఇవన్నీ అట్లా 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 డెవలప్ చేసుకున్నాం. సో ఇది ఫస్ట్ గింబల్. ఇప్పుడు దీనికి చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఇట్లా కొంచెం సైడ్కి ఇట్లా అవుతుంది. సో అందుకోసం అని చెప్పి దీంతో ఇంకా వీడియోస్ తీసుకుంటలేము మేము ఇప్పుడు ప్రజెంట్. దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ నేను తీస్తాను. చలో ఈ షూటింగ్ కోసం అని చెప్పి రెడీ చేస్తున్నాం రూము. ఇంకా మొత్తం రెడీ కాలేదు, మా వాళ్ళు ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేసే పనులు ఉన్నారు. గ్రీన్ స్క్రీన్ రావాలి, కింద గ్రీన్ స్క్రీన్ రావాలి, లైటింగ్ సెటప్ కావాలి. సో ఇంకెక్కడెక్కడనే చిల్లా చెదరై ఉన్నాయి, చూద్దాం, ఇంకా టైం పడుతుంది. షూట్ ఇంకా ఈ ఆఫీస్లోకి వచ్చినప్పటి నుంచి ఇంకే షూట్ చేయలేదు కాబట్టి. అండ్ ఇంకోటి లాస్ట్ 3 months నుంచి మన మోజీలో ఒక్క వీడియో కూడా పడలేదు. ఎందుకు పడలేదు అని కొన్ని రీజన్స్ ఉన్నాయి. మనం దాన్ని మళ్ళీ నేను ఇద్దరం కూర్చొని దాని దగ్గరికి వెళ్ళి మేము ఒక 6 months మేము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ చూసినాం. దాని గురించి నేను ఇద్దరం కూర్చొని మాట్లాడతాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అది. సో ప్రజెంట్ అయితే ఇది మా విశాల్కి ఏంటంటే ఒక పిసా, ఎట్లా అంటే ఇట్లా, ఇది టూల్స్ అంటాడు, ఇవన్నీ టూల్స్ అన్నట్టు, ఈ పేపర్ అంటే పెడతాడు, ఈ వైర్స్ అని, ఇవన్నీ వైర్స్. ఒకసారి వైర్లు చూపిరా, గిన్నె వైర్లు ఏందిరా ఇవన్నీ వైర్లు చూసిన, గిన్ని వైర్లు ఉంటాయా, మా లోకల్ స్టోరీస్. అప్పుడు మేము ఒక లోకల్ స్టోరీస్ అని తాళం చేసినాం, అప్పటి నుంచి వెళ్ళి ఉన్న మైక్స్ ఇవన్నీ. ఇది కింద లైటింగ్ ఇదంతా మాకు ఇప్పుడు మాది ఇంకా లైటింగ్ ఏం సెట్ చేయలేదు, కింద పెట్టారు అట్లా లైటింగ్. ఎట్లున్నా అట్లనే మనం ఏంటంటే కులంకులు ఉండాలి. ఆఫీస్ టూర్ అంటే అన్ని సర్దుకొని చూపించుడు కాదు, ఎట్లున్నా అట్లనే చూపిస్తున్నాం మీకు అన్ని. సో ఇటుపక్క గ్రీన్ స్క్రీన్ అంటున్నాడు, ఇటుపక్క వస్తుందా మరి ఇటుపక్క వస్తుందా తెలీదు, చూద్దాం. ప్రజెంట్ షూటింగ్ రూమ్ ఏముంటుంది అంతకుమించి. ఎడిటింగ్ రూమ్కి పోయే ముందు చిన్న కిచెన్ అయితే సెటప్ చేసుకున్నాం, చూపుతారే. సో మీకు కిచెన్ ఎందుకు అంటారు కదా, మాకు కిచెన్ ఎందుకు అంటే ప్రొడక్షన్స్. ఇప్పుడు కొంతమంది కొత్తగా యాక్టింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి ఎవరన్నా బయట ఊరు నుంచి ఎవరైనా యాక్టింగ్ చేయడానికి వస్తారు, వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ బయటికి పోయి వండుకొని బాగా ఖర్చు. అందుకే మేమే ఇక్కడ ఒక చిన్న కిచెన్ సెటప్ చేసుకున్నాం. సో పప్పులు ప్రజెంట్ అయితే పప్పే, ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిన కొద్దీ ఇంకా పెంచుతాం. ప్రజెంట్ అయితే పప్పు, చాయ్, ఎవరైనా గెస్ట్ అయితే చాయ్ పెట్టడానికి చాయ్కి సంబంధించిన సామాన్లు, అన్ని సామాన్లు ఉన్నాయి. ఇది ఇండక్షన్ స్టవ్, ఇది వాటర్ క్యాను. సో ఇది మొత్తానికైతే ఇది ఇక్కడ ఈ కిచెన్ చిన్నదే, పెద్దదేం కాదు. సో వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టాలి కాబట్టి, ప్రొడక్షన్ చూసుకోవాలి కాబట్టి. చాలా రైట్. ఇంకొక పంప ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ అంటే పెద్ద ఏమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, చిన్న ఎడిటింగ్ రూమే, లైట్ వేస్తే ఒక్క నిమిషం. ఓ ఇది ఎడిటింగ్ రూమ్ మాకు. ఇది నా ల్యాప్టాప్, మీకు ఏ వీడియో వచ్చినా మీకు ఏది వచ్చినా ఇదే ల్యాప్టాప్ నుంచి
ఎడిటింగ్ అవి వస్తుంది. ఒకటే ల్యాప్టాప్ ఉంది, ఈ ఒక్క ల్యాప్టాప్తోనే దీంట్లోనే విఎఫ్ఎక్స్ చేస్తాం, సీజీ చేస్తాం, టైటిల్ యానిమేషన్స్ చేస్తాం, మన విఎఫ్ఎక్స్ చేస్తాం, ఎడిటింగ్ చేస్తాం, సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తాం. మేమెంత ఓర్చుకుంటున్నామో ఇది కూడా అంతే ఓర్చుకుంటుంది అసలు చెప్పాలంటే. దీని 4GB గ్రాఫిక్ కార్డు, 8GB ర్యామ్, చాలా చిన్న ప్రాసెసర్, పెద్ద ప్రాసెసర్ కూడా కాదు. మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తా. F19 ఆర్ F15 అనుకుంటా, F15 F19 ఇది నాకు ఐడియా లేదు కరెక్ట్. బట్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. దీన్ని కొనుక్కోవాలనుకున్నా కూడా జస్ట్ 50,000 రూపీస్లో దొరుకుతుంది నాకు తెలిసి. ఇప్పుడు 50,000 ఉందా కూడా, నేను కొన్నప్పుడు 45,000 ఉండే, ఇప్పుడు 50,000 ఉంటుంది నాకు తెలిసి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తీసుకోండి. సో దీంట్లో మేము పెద్ద పెద్ద 4K ఫైల్స్ కూడా ఎడిటింగ్ చేసినాం. ఎట్లా చేసిరు అని కావాలనుకుంటే ఇట్లా నాకు మళ్ళీ కింద కమెంట్ చేయండి, అన్న ఎట్లా చేసిరు ఏంది చెప్పండి అని చెప్పి. నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి. సో ఇదైతే ప్రస్తుతానికి ఇప్పుడు మేము దీంట్లో చేస్తున్నాం ఎడిటింగ్. నేను ఒకటే చెప్తాను, ఎడిటింగ్ స్కిల్ ఉంటే సరిపోదు, ఎవరికైనా పర్లేదు. ఎడిటింగ్ స్కిల్ ఉందంటే దాని ఫోనా, ల్యాప్టాపా ఏది అవసరం లేదు. పెద్ద పెద్ద 3 లక్షలు 4 లక్షలు పెట్టి మ్యాక్లో కొనాల్సిన అవసరం లేదు, పీసీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర స్కిల్ ఉండి మనం దాన్ని 4K ఫైల్ అయినా సరే, 5K ఫైల్ అయినా సరే, 8K ఫైల్ అయినా సరే, దాన్ని మనం ఎట్లా మన స్టైల్కి మౌల్డ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకునేంత స్కిల్ మన దగ్గర ఉండాలి. నేనేమంటా అంటే ఇది ఉంది, దీంతో పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి నేను వీడియో ఎడిటింగ్ చేసి మిలియన్స్ ఉన్న ఛానల్స్కి వాళ్ళు 4Kకి తగ్గరు, కలర్ గ్రేడింగ్కి తగ్గరు. అట్లాంటి వాటిని కూడా నేను దీంట్లో ఎడిటింగ్ చేసి చూపించాను. అర్థం చేసుకోరి, మన దగ్గర స్కిల్ ఉంటాయి చాలు. ఏ ల్యాప్టాప్ అయినా పర్లేదు. మినిమం రిక్వైర్మెంట్ ఏంటిదంటే మినిమం రిక్వైర్మెంట్ ఇది. ఇంకా ఇది మినిమంలో మినిమం. గ్రాఫిక్ కార్డ్ ఒకటి 4GB ఉండాలి, ర్యామ్ కొంచెం 8GB సరిపోద్ది. 4GB పర్లేదు, 8GB సరిపోద్ది. ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్స్. ఇక తక్కువ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇవే. నాకు డబ్బులు లేవు, నాకు లక్షలు లేవు, జస్ట్ కొన్ని పైసలతోనే వేయాలనుకుంటే ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇట్లనే రెగ్యులర్గా మా డైలీ లైఫ్ వ్లాగ్స్, మా ఆఫ్ స్క్రీన్ వీడియోస్ అన్ని దీంట్లోనే అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. రెడీ, బాయ్.